వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని చాలు. చదవబడిన వాక్య భాగంలో దేవుడు నరుని నిర్మించి ఒక తోట కూడా ఆయన తయారు చేసి నిర్మించి అందులో తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను అని వ్రాయబడి ఉంది. మొట్టమొదటి మనుషుడైన ఆదాము అవ్వ వారు ఏదైనా తోటలో ఉంచబడ్డారు. ప్రతి సాయంత్రం దేవుడు వారితో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే ప్రతి సాయంకాలం ఇలా ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం కూడా ఉద్దేశాలు అవే. ప్రతి సాయంత్ర సమయంలో ప్రతి సాయంకాలమున 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న చాలు. దేవుడైన యెహోవా స్వరము విని ప్రతి సాయంత్రం చల్లపూట ఆదాముతోనూ అవ్వతోనూ దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, సంభాషిస్తూ ఉండేవాడు. ఎందుకంటే తాను సృష్టించినటువంటి మనుషులు ఆదాము అవ్వ దేవునికి ఎంతో ఇష్టం. వారితో నేను మాట్లాడాలి, వారు నాతో మాట్లాడాలి, సంభాషించాలి అనే ఒక ఆశతో దేవుడు నరుని సృష్టించి నిర్మించి తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు. ప్రతి సాయంకాలం దేవుడు తన ప్రజలతో అవ్వ ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. 10వ వాక్యము నుండి మనం చదివినట్లయితే అక్కడ నేను మీకు విషయాలు తెలియచేస్తాను, మీరు ఆలకించండి. 8వ వాక్యంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఉంచాడు. 10వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యును అని 10వ వాక్యము నుండి మనం గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆ తోటను తడుపుటకు ఏదైనా తోట ఉంది. ఆ తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటిని తడుపటానికి నీళ్ళు అవసరం. గనుక తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యును. తద్వారా ఆ ఏదెనులో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా ఒక నది బయలుదేరి వెళ్ళుట ద్వారా చీలిపోయి 4 శాఖలు అవట ద్వారా తోట మొత్తం నీళ్ల చేత తడపబడుట ద్వారా ఆ తోట చూడటానికి ఎంతో అందముగా రమణీయముగా కనబడుతుంది. హల్లెలూయా. ఆత్మీయంగా మీతో చెప్తున్నాను, నది అన్నప్పుడు క్రీస్తుకు గుర్తై ఉన్నది, లేక పరిశుద్ధాత్మనికి గుర్తై ఉండగా తోట సంఘానికి గుర్తు. 4 దిక్కులు అన్నప్పుడు 4 దిక్కులు ఉన్నాయి. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఈ 4 దిక్కుల్లో ఉంటున్నటువంటి ప్రజలకు రక్షణ చాలా అవసరం. ఆత్మీయంగా మీతో చెప్తున్నాను, ఏదేను తోటలో ఒక నది బయలుదేరి 4 శాఖలుగా విభాగింపబడి నీళ్లు ఆ తోట మొత్తం ప్రవహించి సుందరముగా శ్యామలంగా కనబడటానికి ఆ ఒక్క నది బయలుదేరి వెళ్ళింది. యేసుక్రీస్తు వారు కూడా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై ప్రాణత్యాగము చేసి ఆయన 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత వెళుతున్న సమయంలో 2 దేవదూతలు ప్రత్యక్షమై, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలా ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నాడు? మనుష్య కుమారు
మీరెందుకు ఇలా తేరి చూచుచూ ఉన్నారు? మనుష్య కుమారుడు ఏ విధంగా ఎత్తబడ్డాడో అదేవిధంగా మరలా ఆయన తిరిగి వస్తాడు అని ఆ ఇద్దరు దేవుని మనుషులు తెలియచేసినప్పుడు 120 మంది మేడగదిలో వెళ్ళి వాళ్ళు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వారి మీద బలమైన అభిషేకం కుమ్మరింపబడింది. అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా, గమనించండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకములో 33.5 సంవత్సర కాలం జీవించారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై మరణించి 3వ దినమున పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ముందుగానే చెప్పారు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆయన చెప్పిన మాటను బట్టియే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు 120 మంది మేడగదిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్న వారి మీద వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని వారి అన్య భాషలు మాట్లాడసాగిరి. మార్గాన వెళుతూ ఉన్న వాళ్ళందరూ చూసి వీళ్ళేదో క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని అపహాస్యం చేసి నవ్వారు. అప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో నిలవబడి క్రీస్తుని గురించి, మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి తెలియచేసినప్పుడు వాళ్ళందరూ గుండెలు బాదుకొని, సహోదరులారా, మేము అనవసరంగా ఇలా మాట్లాడాం, మరి ఇప్పుడు మేమేం చేయాలి అంటే, మీరు మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుదురు, మూర్ఖులకు ఇతరు వారికి వేరే జీవించుడి అని పేతురు మొట్టమొదట అపోస్తలుల యొక్క బోధని సంఘానికి తెలియచేసినప్పుడు రమారమి 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు పెంతెకోస్తు అనుభవాలతో నడిపించబడుతున్న ప్రతి సంఘాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడి అందరూ ఆత్మపూర్ణులుగానే వర్ధిల్లుచూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి అనుభవాన్ని సంఘ సహవాసానికి వచ్చిన మీరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఇలా ప్రతి శనివారం కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అడుగు ప్రతి వారికి నా ఆత్మను ధారాళముగా అనుగ్రహిస్తాను అన్నాడు. మీరు అడిగినప్పుడెల్లా దేవుని ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. తద్వారా 4 దిక్కుల నుండి వచ్చే ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఒక్క నది అన్నప్పుడు క్రీస్తుకు పోల్చి మనం ధ్యానించవచ్చు. తోట సంఘానికి గుర్తు. క్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత పేతురు ద్వారా సంఘం స్థాపించబడింది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. ఫలించాలి అంటే క్రీస్తు ఆయన మరణించాలి. క్రీస్తు మరణిస్తే తద్వారా గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఫలించదు. ఫలించాలి అంటే ఆ గోధుమ గింజ చావాలి. కాబట్టి క్రీస్తు మానవాళి కొరకై ప్రాణత్యాగం చేసి ఆయన మరణించుట ద్వారా, పునరుత్థానుడు అగుట ద్వారా తోట సంఘముగా ఇదిగో దేవుని ప్రజలైన మనం ఇలా రూపుదిద్దబడి ఉన్నాము క్రీస్తు ద్వారా. హల్లెలూయా. మనం మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో యొక్క నలుదిక్కుల రక్షణ అనేది వ్యాపించింది. సకల జనులు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడి నిజదేవుడైన యేసుక్రీస్తుని ఆరాధించుచూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఈ విధంగా క్రీస్తు ద్వారా సంఘములో చేర్చబడి దేవుని ప్రజలుగా మనం వర్ధిల్లుచూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందటానికి ఇక్కడ 4 అనుభవాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ ఆత్మీయంగా మీతో చెప్తూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అక్కడ మీరు గమనించండి, 10వ వాక్యములో నుండి మనం చదివాం. అక్కడ ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయును.
మొదటి దాని పేరు మీరు గమనించండి, మొదటి దాని పేరు పీషోను. అక్కడ అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. గమనించండి, నది క్రీస్తు, తోట సంఘం. క్రీస్తు ద్వారా, క్రీస్తు పునరుత్థానుడై ఆయన వెళ్ళిపోయి సంఘం పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడుట ద్వారా, పేతురు ప్రసంగం ద్వారా సంఘం స్థాపించబడింది. సంఘమై దేవుని ప్రజలుగా మీరు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు 4 అనుభవాలలో దేవుని ప్రజలైన మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ రావాలి. అక్కడ మీరు గమనించండి, ఒకటి, నది ఆ తోటలో 4 శాఖలుగా విభాగింపబడి నీళ్లు పారి ఆ తోట ఆశీర్వాదకరంగా ఎదుగుతుంది. అక్కడ ఒకటి పీషోను, అక్కడ బంగారం ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో బంగారు దేనికి గుర్తు మీరు చూడండి. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలుచున్నదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును అని వ్రాయబడి ఉంది. క్రీస్తు ద్వారా ఏదేను తోటలో సంఘములో మనం చేర్చబడ్డాం. దేవుని ప్రజలైన మీరు రోజులు గడిచే కొలది ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రతి ఆశీర్వాదాన్ని బై ఫెయిత్ విశ్వాసము ద్వారా క్రీస్తును అడిగి పొందుకుంటూ ఉన్నారు. ప్రతి విషయంలో, పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, మీరు చేస్తున్న చేతి పనుల్లో కానీ, ప్రతి విషయంలో ప్రభు ద్వారా మనం మేలును పొందటానికి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోజులు గడిచే కొలది పీషోను అనగా అక్కడ బంగారం ఎక్కువ ఉన్నది. బంగారము అక్కడ దొరికేటువంటి స్థలం. బంగారం అంటే విశ్వాసం. దేవుని ప్రజలైన వారి జీవితాలలో సంవత్సరాలు గడిచే కొలది విశ్వాసములో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుదురుగాక. మీరు విశ్వసించి ప్రభు మార్గములో నడిపించబడుతూ ఉన్నప్పుడు అగ్ని వంటి శోధనలు కూడా వస్తాయి. అదే పేతురు చెప్తూ ఉన్నారు, మీ విశ్వాసం పరీక్షింపబడుతూ ఉంది. ఇప్పుడు కొందరు బంగారు నగలు ధరించుకున్నారు. అవి ఒరిజినలా లేకపోతే రోల్డ్ గోల్డా అనటానికి తీసి అగ్నిలో వేస్తేనే క్లియర్గా ప్యూరిఫై చేయబడ్డప్పుడు అది పిచ్చి బంగారమా లేకపోతే నిజమైన బంగారమా అనేది తేలిపోయింది. అలాగే విశ్వాసము కూడా దేవుని ప్రజల జీవితాల్లో విశ్వాసాన్ని దేవుడు అగ్ని శోధనల గుండా వెళ్ళుచు పరీక్షిస్తాడు. అగ్ని వంటి శోధనలు వస్తాయి, అయినా కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసములో ప్రతి ఒక్కరిని నా దేవుడు స్థిరపరచునుగాక. అగ్ని వంటి శోధనల గుండా షద్రక్ మేషక్ అబేద్నెగో నడిపించబడ్డారు. వాళ్ళు అంటారు, మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము, మేము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు, నీవు ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి మేము నమస్కారము చేయము అని వారు అగ్ని వంటి శోధనల గుండా వెళ్ళినప్పుడు ఇక చనిపోతాము అనే భయం కూడా వాళ్ళకి లేకుండా మా దేవుడు సజీవుడు, ఆయన జీవము కలిగిన వాడు అని విశ్వసించారు కనుక అగ్నిగుండములో వేయబడ్డా కూడా వారు క్షేమంగా మరలా బయటికి తీసుకొని రాబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వర్లరా, ఒక్క నది తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయును. ఒకటి పీషోను, అక్కడ బంగారం ఉన్నది. బంగారము అమూల్యమైన విశ్వాసానికి గుర్తై ఉన్నది. క్రీస్తు ద్వారా సంఘములో దేవుని ప్రజలైన మనం చేర్చబడ్డాం. పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము మీరు ప్రభువులో సంఘముగా కట్టబడుచు ఉన్నారు ప్రభు రాకడ కొరకై. అలాంటి సమయంలో ప్రభు మీద ఉంచిన విశ్వాసములో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడాలి. అగ్ని వంటి శోధనలు వచ్చినా కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసములో అంతం వరకు మనం స్థిరపరచబడదుముగాక. రెండవదిగా, రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. చాలు చూడండి, గీహోను అనే మాటకి అభిషేకము అని అర్థం. అభిషేకము అని అర్థం. అది కూషు దేశం అంతటి చుట్టూ
పారుచున్నది. గీహోను అనే మాటకి అభిషేకం అని అర్థం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని మీరు గమనించండి. రాజుల మొదటి గ్రంథం. అంతట రాజు నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి, చాలు చూడండి, గీహోనునకు తీసుకొని పోయి అక్కడ సొలొమోన్ని అభిషేకించినట్లుగా మరలా ఆ వాక్యాన్ని కూడా చదవండి. 34వ వాక్యములో యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలను. ఎందుకంటే ఆ రోజు నుండి సొలొమోన్ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, సొలొమోను గీహోనునకు తీసుకొని రాబడి అక్కడ రాజుగా అభిషేకించబడ్డాడు. కాబట్టి గీహోను అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేకము అని అర్థం. ప్రతిసారి దేవుని ప్రజలైన మీరు ఈ గీహోనుకు తీసుకొని రాబడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా దేవుడు మిమ్మల్ని అన్ని భాషలతో అభిషేకించుదురుగాక. మన హోసన్న మినిస్ట్రీలో ఎక్కువగా స్తుతించి ఆరాధించే అనుభవం, దైవ సేవకులు యేసున్న గారు ఆరాధించే అనుభవాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా, ప్రపంచ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలందరికీ కూడా నేర్పించాను. ఈ విషయంలో మనం గర్వంగానే చెప్పుకోవచ్చు. ఆరాధించే అనుభవాలు తెలియవు, కానీ ఎలా ఆరాధించాలి ప్రభువుని అనే విషయాలు ప్రజలకు తెలియచేసినప్పుడు దేవుని ప్రజలైన మనము కూడా ఆయన ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు అని తెలుసుకొని ఆయనను స్తుతించి ఆరాధించడమే ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏ కార్యాలు చేశాడు, వాటిని తలంచుకొని స్తుతి స్తోత్రాలు చెప్పి ప్రభునామాన్ని గణపరిచి ఆరాధించుచు ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. కనుకనే దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే మోకాళ్ళుని మీరు స్తోత్రాలు చెప్తూనే ఉండాలి. మీరు ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా వెంటనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక ఓపిక లేకపోతే కుర్చీలోనైనా కూర్చొని స్తోత్రం 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 అని ప్రభునామ స్మరణ చేస్తూ మీ నోట ఎంత స్తుతి ఉంటుందో అంతగా కృపగల ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. నీ నోరు బాగుగా తెరవము, నేను కృపతో నింపుతాను అని వాక్యం చెప్తోంది. మన నోరు ప్రభు సన్నిధిలో ఎంతగా తెరిచి స్తుతిస్తామో, ప్రైజ్ అండ్ వర్షిప్, అంతగా దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడుచు ఉన్నది. కాబట్టి ప్రతి శనివారం దేవుని సన్నిధికి ఈ గీహోనుకు మీరు కూడా రాబడుచు ఉన్నారు. ఇక్కడికి మీరు వచ్చి ప్రభుని స్తుతించినప్పుడు, ఏకాత్మతో ప్రభుని ఆయన నామస్మరణ చేసినప్పుడు ఆ కృపగల ఆత్మ మీ మీద కూడా కుమ్మరింపబడునుగాక. ప్రియమైన వర్లరా, దేవుని ఆత్మ దేవుని ప్రజలైన మీరు పొందినప్పుడు కలిగే ఒక క్రియ ఏంటి అని మీరు అడిగినట్లయితే వాక్యం చెప్తోంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యాన్ని మీరు గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలు. చదవబడిన ఆ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే దేవుని ఆత్మ ఈ గీహోనుకు దేవుని సన్నిధికి మీరు పిలువబడ్డప్పుడు, ఇక్కడికి మీరు రాబడ్డప్పుడు దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. మీరు ఆత్మచేత అభిషేకింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చాలా ఉన్నాయి. ఒక 28 క్రియలు ఉన్నాయి. వాటిలో అందులో ఇది కూడా ఒకటి. దేవుని ఆత్మచేత దేవుని ప్రజలు నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక క్రియ ఏంటంటే ఆయన మీకు బోధించునుగాక.
మీకు బోధిస్తాడు. అందుకే దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాక్యాలు మీకు అర్థం అవ్వాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడి రావాలి. శరీర సంబంధమైన మనసుతో వచ్చి కూర్చున్నప్పుడు చెప్పే వాక్యాలు అర్థం కావు. అందుకే అనాయింటింగ్ పర్సన్, దేవుని ప్రజల జీవితాల్లో వాక్యాలు అర్థం అవ్వాలి, దేవుడు మీకు బోధించాలి, ఆ వాక్యము చేత మీరు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రేమిన వర్లరా అభిషేకంతో దేవుని సన్నిధికి మీరు రావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించుదురుగాక. అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని వాక్యం చెప్తుంది. ప్రేమిన వర్లరా ప్రతి విషయంలో మీకు కావలసిన ఆలోచన మీకు అర్థం అవ్వాలి అంటే వాక్యాలు కొన్నిసార్లు అర్థం కావు. అందుకే బైబిల్ స్టడీలో 10 కాలాల గురించి చెప్తూ వచ్చాం, ధ్యానిస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలు, ఉదాహరణకి పరమగీతాలు ఉందనుకోండి, ఆ పుస్తకాన్ని బయట అన్యులు క్రీస్తుని ఎరగని వాళ్ళు చదివారు అనుకోండి, చెడుగా వర్ణించి చెప్పుకొని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు గురించి, సంఘాన్ని గురించి పోల్చి వ్రాయబడ్డటువంటి గీతమే పరమగీతం. అందుకే బైబిల్ అర్థం అవ్వాలి అంటే దేవుని వాక్యం దేవుని ప్రజలైన వాళ్ళు సరైన విధంగా అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలన్నీ కూడా ఆత్మీయంగా ఆలోచించి ధ్యానించాలి. ప్రభు మీకు బోధించాలి అంటే ఖచ్చితంగా మీరు అన్య భాషలతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మీరు బోధింపబడలేరు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా స్పిరిచువల్ గ్రోత్ అనేది రాకపోవడానికి గల కారణం ఇదియే. మీకు బోధించుచున్న ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు బోధించుచు ఉన్నాడు, కానీ ఆ బోధ మీ జీవితాలలో క్రియ జరగకుండా ఉండటానికి అన్య కార్యాలు అడ్డుగా ఉంటాయి. వాటిని దూరపరుచుకొని మీకు బోధించేటట్లు దేవుని యొక్క వాక్యం మీకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని సన్నిధికి రావాలి. కనుక ప్రేమిల వర్లరా గీహోను అనే ఆ మాటకి అభిషేకం అని అర్థం. ఇక్కడ వచ్చినప్పుడల్లా దేవుడు మిమ్మల్ని అభిషేకించి మీకు బోధించుదురుగాక. మీకు కావలసిన ఆలోచన నా దేవుడు మీకు దయచేయుదురుగాక. అభిషేకాన్ని మీరు పొందినప్పుడు మీకు కావలసిన ఆలోచనలన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సర్వసత్యములో మిమ్మల్ని ప్రభు నడిపిస్తాడు. ప్రతి విషయంలో దైవ జ్ఞానం మీకు కావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలండి. లేకపోతే మీరు బోధ దేవుని చేత మీరు పొందలేరు. కనుక అభిషేకాన్ని మీరు ఖచ్చితంగా దేవుని ప్రజలైన మీరు పొందుదురుగాక. మూడవ నది పేరు హిద్దెకేలు. చాలు గమనించండి, ఒక నది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది, తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు పునరుద్ధానుడే వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరింపబడిన తర్వాత సంఘం స్థాపించబడింది. సంఘములో దేవుని ప్రజలైన మీరు విశ్వాసములు కొనసాగుతూ ఉన్నారు. ప్రభు మీద ఉంచిన విశ్వాసములు అంతం వరకు మీరు స్థిరపరచబడుదురుగాక. రెండవది గీహోను అభిషేకాన్ని పొంది ప్రభు చేత మీరు బోధింపబడుదురుగాక. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందినప్పుడు ప్రేమిన వర్లరా వరాలు దేవుడు అనుగ్రహిస్తాడు. హిద్దెకేలు అనే మాటకి వరములు అని అర్థం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యములో హిద్దెకేలు అనే ఆ స్థలంలో గమనించండి, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. చాలు. అక్కడ ఆ క్రింది వాక్యాల్లో 21వ వాక్యం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉన్నప్పుడు ప్రభు దానియేలును దర్శనం చూపించి, ఏంటి ఆ దర్శనం అంటే, ఓ పరిశుద్ధపరచబడిన సంఘం, పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి సంఘాన్ని గురించి, పెళ్లి కుమార్తె సంఘముగా దేవుని ప్రజలైన వాళ్ళు సిద్ధపరచబడాలి అనే ఆ దర్శనాన్ని పాత నిబంధన కాలంలో దానియేలుకు ఆనాడు దర్శన రూపకముగా ఒక్కొక్కటి తెలియచేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చాలా విషయాలు
ఆ అధ్యాయంలో దర్శన రూపకముగా దేవుడు తెలియచేశారు. అందులో ఉన్న ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, దేవుని ప్రజలైన వాళ్ళు రక్షించబడి బాప్తిసం తీసుకొని అభిషేకాన్ని పొందుకొని మూర్ఖులకు ఇతర వారికి వేరై ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ ఓ పర్ఫెక్ట్ బ్రైడ్, ఓ పరిశుద్ధపరచబడిన సంఘముగా దేవుని ప్రజలు సిద్ధపడాలి అనే ఆ దర్శనాన్ని దానియేలుకు దేవుడు చూపించాడు. ఎక్కడ? హిద్దెకేలను గొప్ప నదీ తీరమున. కాబట్టి దేవుని ప్రజలైన మీరు హిద్దెకేలు వరాలు మీరు పొందుదురుగాక. దానియేలు భవిష్యత్తులో జరిగే విషయాలు తెలుసుకోవటానికి ఆయన వరం పొందుకున్నాడు. మరి దేవుని ప్రజలైన మనము ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకవేళ నేను అడిగితే మీరు చెప్తారు, మీరు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నారు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కానీ మీలో ఏ వరము ఉంది అని అడిగితే మీరేం జవాబు చెప్తారు? మీకు ఏ వరం ఉంది? ప్రార్థన చేసే వరం ఉందా? లేక ప్రవచనాలు చెప్పే వరాలు ఉన్నాయా? దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళని మందిరానికి తీసుకొచ్చే వరం ఉందా? లేక దర్శనాలు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడని స్పిరిచువల్, ఆత్మీయంగా మీరు పొందిన వరాలు ఏవి అని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. మీకు ఏ వరం ఉంది అని అడిగితే మీరేం చెప్తారు? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి మీరు సంవత్సరాలు గడిచే కొలది, వచ్చే కొలది మీరు ఏదైనా ఒక వరాన్ని దేవుని వద్ద మీరు పొందుదురుగాక. మీకు ఏ వరం ఉంది? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వచ్చే కొలది దేవుని ప్రజల జీవితాల్లో వరాలు క్రియ జరగాలండి. వరాలు క్రియ జరగాలి. వరాలు అన్నప్పుడు ఏదో టచ్ అనగానే పడిపోవాలి, ఆ వరం కావాలని కోరుకోవద్దు. గంటల తరబడి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తే అదే గొప్ప వరం. హల్లెలూయా. అక్కడక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు. ఆ మధ్య ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఓ తల్లి, కావల్లో ఐ థింక్, అక్కడ ఓ తల్లి ఎప్పుడు సమయం దొరికితే చాలు మందిరంలో వచ్చి కూర్చొని గట్టిగా ప్రార్థన చేస్తూనే ఉంటుంది డైలీ. ఇక ఏం పని అయ్యా, నాకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, మనమళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు, ఇక నాకేం పని ఉందని చెప్పి మందిరానికి దగ్గరలోనే ఉంటుంది, మందిరంలో కూర్చొని ఇక ప్రార్థన చేస్తూనే ఉంటుందండి. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరాలు గడిచే కొలది ప్రభు సన్నిధికి మీరు వస్తూ ఉన్నారు. మీకు ఏ వరం ఉంది అని మీకు మీరే ఆలోచించుకొని, ఒకవేళ వరం పొందకపోతే ఇది మొదలుకొనైనా ఈ 2025 సంవత్సరంలో ప్రభు దగ్గర అడిగి మీరు వరాలు పొందుకొందురుగాక. ప్రార్థించే వరం, దేవుని యొక్క వాక్యాన్ని గంటల తరబడి చదివే వరం, ప్రవచనాల వరం, ఇంకా 9 రకములైన వరాలు ఉన్నాయి. మీకు ఏ వరం ఉంది? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోనండి. కాబట్టి అక్కడ హిద్దెకేలు అనే మాటకి వరము అని అర్థం. ఈ వరాలు, అభిషేకము, దేవుని ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుని ప్రజలకు తెలియచేస్తున్నప్పుడు ఇవి అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అనేకుల మనోనేత్రములను గురిటితనం కలగజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, క్రీస్తు స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశపడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసను అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఒక కొరింథీ సంఘంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడుతూ ఉండగా, వాళ్ళు ఈ యుగ సంబంధమైన దేవత చేతుల్లో పడకుండా తప్పింపబడి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ వరాలు పొందుకుంటూ స్పిరిచువల్ జీల్, ఆత్మ సంబంధమైన వైరాగ్యము కలిగి భక్తిలో అభివృద్ధి చెందేవాళ్ళు ఉన్నారు. అదే కొరింథీ సంఘంలో అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుటితనం కలుగజేశాను. సంఘములో 2 రకములైన ప్రజలు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ప్రభు యొద్ద పొందుకునే వాళ్ళు విశ్వాసులని పిలువబడతారు. విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్న వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అవిశ్వాసులుగా మారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి.
అట్టి వారిని అవిశ్వాసులు అంటారు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మనోనేత్రములను గురుడితనం కలుగజేసింది. అంటే సంవత్సరాలు గడిచే కొలది ప్రేమిన వర్లరా, ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగిన వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆసక్తిని కోల్పోతూ ఉంటారు. కానీ మొదట ఉన్న ఆసక్తి తుదమట్టుకు ప్రతి ఒక్కరిలో నిలిచి ఉండునుగాక. మనం మనోనేత్రాలు వెలిగించబడాలి. వరాలు పొందుకొని ఆత్మీయంగా దేవుని ప్రజలైన వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు, వాడు ఏమీ చేయలేడు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గురుడితనం కలగజేసింది. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఈ వరాలు, అభిషేకము, ప్రార్థన ఇవి చెప్తూ ఉన్నప్పుడు వారికి వెరితనంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆ మధ్య నేను విజయవాడ దగ్గర కొండపల్లిలో సేవ చేస్తున్నప్పుడు ఓ కొత్త విశ్వాసి ఉంది, పాత విశ్వాసి ఉంది. మందిరానికి ఇద్దరు నేను వెళ్ళినప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు. క్రొత్త విశ్వాసి మందిరానికి వచ్చి అభిషేకంతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆరాధన అయిన తర్వాత బయటికి వెళ్ళి, అమ్మో నోర్మై భలే వచ్చిందిలే నీకు అభిషేకం అని తిట్టిందంట. ఇక అంతే, ఆమె చర్చి మానేసి. నేను వెళ్ళి అడిగాను, అమ్మ ఏంటమ్మా చర్చికి మీరు రావట్లేదు ఏంటంటే, అన్న ఇలా పలాని విశ్వాసం నన్ను తిట్టిందన్నా, నీకేనా ఆత్మ వచ్చేది, మాకు రాదా? మేము ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామని తిట్టిందన్నా, అందుకే రావటానికి కూడా మనసు రావట్లేదు. ప్రేమిన వర్లారా, పరిస్థితులు ఎలా మారిపోతాయంటే మొదటివారు కడపటి వారగుదురు, మొదటి వారగుదురు. చూడండి, కొత్త వాళ్ళలో వైరాగ్యము, స్పిరిచువల్ జీల్ అనేది పెరుగుతూ ఉంటుంది. పాత వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోవటానికి ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములను ఏం చేస్తుంది? గురుడితనం కలుగజేస్తుంది. కాబట్టి అట్టి వాటికి దేవుని ప్రజలైన మీరు దూరంగా ఉందురుగాక. సంవత్సరాలు గడిచే కొలది అభిషేకం పొందని వాళ్ళు ఉన్నారా? పొందాలి. అభిషేకం పొందిన వాళ్ళు ఉన్నారా? ఇంకా అగ్ని అభిషేకాన్ని మీరు పొందుదురుగాక. అంతేకాని ఏ ఒక్కరిని అవమానపరిచి మాట్లాడే అనుభవాలు కాకుండా మీరు ఆధ్యాత్మిక జీవితంలో వరాలు పొందుకొని, అందుకే హిద్దెకేలు అనే మాటకి వరములు అని అర్థం. వరాలు పొందినప్పుడు ఆత్మీయంగా మీరు వర్ధిల్లుచు ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసములో పడవేయకుండా విశ్వాసములోనే ఆత్మ సంబంధమైన వరాలు పొందుకొని అభివృద్ధి చెందుదురుగాక. నాలుగవది యూఫ్రటీసు అనే మాటకి జయము అని అర్థం. ఇంగ్లీష్లో హోసన్న, జయము. హోసన్న అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే జయం. యూఫ్రటీసు అనే మాటకి జయము అని అర్థం. ప్రియమైన వర్లారా, దేవుని ప్రజలైన మనము ఒకటి పీషోను ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు మార్గంలో నడిపించబడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఏదెను తోటలో లేక సంఘములో ప్రభు మీద ఉంచిన విశ్వాసములు మీరు స్థిరపరచబడుదురుగాక. రెండవది గీహోను, అభిషేకాన్ని పొందుకొని ప్రభు చేత మీరు బోధింపబడి కావలసిన ఆలోచనలన్నీ మీరు ప్రభు యొద్ద పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుదురుగాక. మూడవది హిద్దెకేలు, వరాలు పొందుకొని అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా మీ మనోనేత్రాలు పూర్తిగా వెలిగింపబడి ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఆసక్తి చూపుచూ మీరు ముందుకు కొనసాగుదురుగాక. నాలుగవదిగా యూఫ్రటీసు, జయము. దేవుని ప్రజలైన మీరు ఇప్పుడు జయ జీవితాన్ని జీవించటానికి మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. కానీ ఈ రోజుల్లో జయ జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవిస్తూ మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. జయ జీవితాన్ని జీవించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. జయించడం, ఏం జయించాలి? ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యోహాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వాక్యములో మీరు చూడండి, ఏం జయించాలి? లోకములో ఉన్నదంతయు, యోహాను రాసిన మొదటి పత్రిక 2:16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు,
చాలు. ఇవి దేవుని ప్రజలైన వాళ్ళు జయించగలగాలి. ఎవరికి వాళ్ళే ఒక జయ జీవితాన్ని దేవుని ప్రజలైన మనం జీవించగలగాలండి. వాళ్ళు జయించట్లేదు, వాళ్ళు అపజయాలు పొందారు, వీళ్ళు అపజయాలు పొందారు అని కాదు, కానీ నీవు ఓ జయ జీవితాన్ని జీవించుచు ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. జయ జీవితాన్ని దేవుని ప్రజలైన మనం జయించటానికి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఏంటంటే, కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్. మనకు దేవునితో ఉంటున్నటువంటి అనుబంధం, సంభాషణ చాలా ప్రాముఖ్యమైనది. అదే ప్రార్థన జీవితం. 3వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్య నవ్వయు స్వరము విని, ప్రేమిన వర్లరా, ఆదాము అవ్వతో ప్రతి సాయంకాలం దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడడము అంటే ప్రార్థించడం. ప్రార్థన అంటే ఆ మధ్య ఒక తల్లిగారు అడిగారు, అయ్యా ప్రార్థన ఎట్లా చేయాలో నాకేం తెలియట్లేదు అయ్యా అని. ప్రార్థన అంటే పెద్ద ఏదో ప్రాక్టికల్ థియరీ ఉండదు. ప్రభు దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ద్వారా మనం జవాబును పొందుకోవడం. ప్రభుతో మనం మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం, అదే ప్రార్థన. మనం ఆయనతో మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం. ప్రియమైన వారలారా, చల్లపూటను దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడడం మానేసి, సాధ్యమైనంత వరకు ఫోన్లలో మాట్లాడడం మానేసి, ఎవరితో మీరు మాట్లాడాలి? ప్రభుతోనే మీరు మాట్లాడుదురుగాక. కొందరు సమయం ఉన్నప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోనండి. అమెరికా, వేరే దేశాల్లో గమనించినట్లయితే ఒక్క 1 అవర్ దొరికితే చాలు, అక్కడ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిద్దామా అనే ఆలోచన ఉంటుంది. ఇండియాలో ఖాళీ దొరికితే చాలు, ముసలమ్మ ముచ్చట్లు, ఖాళీ దొరికితే చాలు, ఫోన్లు, ఖాళీ దొరికితే చాలు. ప్రేమిన వర్లరా, కాబట్టి అజ్ఞానులుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే సమయాన్ని వృధా పరుస్తూ ఉంటారు. కానీ అమెరికా, వేరే దేశాల్లో అస్సలు వాళ్ళు ఖాళీగా ఉండరండి. ప్రతి క్షణం ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు, 1 అవర్, ఒక ½ అన్ అవర్ నాకు టైం దొరికితే చాలు, ఆ ½ అన్ అవర్లో లక్షలు కోట్లు సంపాదించడానికి నేను బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా ప్రయత్నిస్తాను అని అంటారు. మనిషి యొక్క గోల్ అలా ఉన్నప్పుడు మనం దేవుని ప్రజలైన మనం దేవుని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో ఆలోచించండి. అందుకే నేను సంఘంలో మొన్నటి రోజున 1 అవర్ మీరు ప్రైజింగ్ ప్రేయర్ చేయండి అని ఇచ్చాను. మరి ఎంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ 1 అవర్ ఖచ్చితంగా ప్రభు నామస్మరణ మీరు చేస్తూ ఉదయాన్నే మీరు ప్రభుని స్తుతించి మీ పనులకు వెళ్ళారనుకోండి, మీ పనులన్నింటిలో కూడా నా దేవుడు జయం అనుగ్రహించుదురుగాక. సమయం ఉన్నప్పుడల్లా ప్రభుని స్తుతించి చూడండి. అపజయాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో రాకుండా జయ జీవితాన్ని మీరు పొందుదురుగాక. దేవునితో మాట్లాడాలి. చల్లపూటను దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడాలని స్వరాన్ని వినిపించటానికి వచ్చాడు. కానీ వీళ్ళిద్దరు లేరు, చెట్ల చాటును దాక్కున్నారు. ఆదామా ఎక్కడున్నారు? ఆదామా అవ్వ ఎక్కడున్నారు? ప్రేమిన వర్లరా, ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక్కొక్క సిచ్యుయేషన్. ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్లో అమెరికాలో చూడండి, అక్షరాల ప్రభుకు విరోధంగా నడిపించబడుతున్నారు కాబట్టి ఇలా జరిగిందని ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఒక టాక్. మరి ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే రోషం కలిగిన వాడు. మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రేమాస్వరూపి, ప్రేమ చూపిస్తాడు. కానీ ఇర్మియా, ఏహెచ్కేలు ప్రవక్తల గ్రంథాల్లో మనం చదివితే ఆ వాక్యాలు భయం పుట్టుకుంటుందండి. ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే రోషం కలిగిన వాడు, ఉగ్రత కలిగిన వాడు, రౌద్రం కలిగిన వాడు అనే మాటలు కూడా రాయబడ్డాయి. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలైన మీరు సమయం ఉన్నప్పుడల్లా జయ జీవితం కావాలి. మీ పిల్లల జీవితంలో జయ జీవితం కావాలి. కుటుంబ సమస్యల నుంచి విడుదల పొంది జయ జీవితం మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రభుతో మీరు మాట్లాడుదురుగాక. సమయం ఉంటుంది. సమయం మీరు దేనికి కేటాయిస్తూ ఉన్నారు? ఆలోచించి ఇకనైనా సమయాన్ని వ్యర్థపుచ్చకుండా
ప్రభుని స్తుతించడానికి మీరు ఎంత సమయాన్ని ఇస్తారో అంతగా ఆ, దేవునితో మాట్లాడే అనుభవాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి మీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు దూరపరచును గాక. ఇహమందు దేవునితో మాట్లాడటానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు ఒక రోజున పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట కూడా ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 21:3, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలు యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనే మాట అప్పుడు నెరవేర్చబడుతుంది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎందుకంటే దేవుని ప్రజలు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా తన ప్రజలైన మనల్ని యాక్సెప్ట్ చేయుదురుగాక, మనల్ని అంగీకరించుదురుగాక. ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట మనం విని, ఆయన స్వరాన్ని విని ఆయనతో సంభాషించటానికి, ప్రభువుతో మాట్లాడటానికి, ప్రభు యొక్క స్వరాన్ని మనం వినటానికి మనం ఆసక్తి చూపినప్పుడు ఖచ్చితంగా ఇహమందు ఎంత దేవునికి ప్రార్థనకు సమయానికి మీరు కేటాయిస్తారో ప్రభు దగ్గర కూడా మనం అంతా అక్కడ పరలోక రాజ్యములో కూడా నిత్యత్వములో జరిగే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలు యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎవరు ప్రార్థిస్తారో, ఎవరు దేవునితో సంభాషించడానికి ఆసక్తి చూపుతారో వారికి ఈ మాటలు నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రేమిన వర్లరా, ఏదెను తోటలో ఒక నది, ఆ తోటను తడుపటానికి ఏదెను తోటలో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయును. క్రీస్తు ద్వారా నలుదిక్కుల రక్షణ కలిగింది. మనకు కూడా రక్షణ పొంది సంఘములో, తోటలో చేర్చబడ్డాం. ఇప్పుడు చెప్పిన ఈ 4 అనుభవాలు మనసులో భద్రపరుచుకొని ఆ దిశగా మనం నడిపించబడినట్లయితే నిశ్చయముగా ప్రభుతో కూడా నిత్య నివాసములో ఉండటానికి దేవుడు కృప చూపుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.